వెల్కమ్ బ్యాక్. మావోయిస్టుల యుద్ధ పందా మారిందా? శత్రువును దెబ్బతీసేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారా? ఇన్నాళ్లు తుపాకులకు పని చెప్పిన వాళ్లు ఇప్పుడు కొత్త రకం పోరాటానికి సిద్ధమవుతున్నారా? ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. దేశంలోనే నక్సలైట్ సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం ఛత్తీస్గఢ్. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దులో దీని ప్రభావం చాలా ఎక్కువ. మావోయిస్టులను ఏరివేసేందుకు ఆయా రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయల నిధులు, అత్యంత అధునాతనమైన ఆయుధాలతో సుశిక్షితులైన బలగాలు కొత్త ఎత్తుగడలతో నక్సలైట్లను అణిచివేసేందుకు ముందుకు సాగుతున్నాయి. ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఏపీ పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయి. పోలీసులకు ధీటుగా మావోయిస్టులు కూడా కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఆంధ్ర పోలీసులు కూంబింగ్ చేసే ప్రాంతాల్లో బూబీ ట్రాప్స్ అనే పరికరాలను అమర్చుతున్నారు. పోలీసులు వచ్చే దారిలో గుంటలు తీసి అందులో ఈ బూబీ ట్రాప్స్ అమర్చుతారు. వాటిపైన ఎండు ఆకులు వేసి కనిపించకుండా చేస్తారు. పోలీసులు వాటిపై కాలు వేయగానే మేకులు గుచ్చుకుంటాయి. ఆ వెంటనే పక్కనే అమర్చిన పెద్ద మేకులు ఒంట్లోకి దిగుతాయి. దీంతో చాలా వరకు బతికే అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ పోలీసులు గాయపడి అరిస్తే ఆ అరుపులకు నక్సలైట్లు వచ్చి పోలీసులపై కాల్పులు జరుపుతారు. అడవుల్లో పెద్ద ఎత్తున బూబీ ట్రాప్స్ బయటపడ్డాయి. నక్సలైట్లు ఎన్ని కొత్త ప్లాన్లు వేసినా తాము తిప్పికొడతామని, బూబీ ట్రాప్స్ అమర్చడంలో వారికి సహకరిస్తున్న వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్నారు ఖమ్మం జిల్లా పోలీసులు. కూంబింగ్ చేసినటువంటి జిల్లా స్పెషల్ పార్టీ, ఖమ్మం జిల్లా స్పెషల్ పార్టీ వారు మరియు సిఆర్పిఎఫ్ బలగాలతోటి సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నప్పుడు నిన్న మార్నింగ్ ఒక 60 బూబీ ట్రాప్లు లొకేట్ చేయడం జరిగింది. అండ్ ఈ బూబీ ట్రాప్స్లో ఎవరెవరైతే కనుక దీనికి అక్కడ తవ్వటానికి కానీ లేకపోతే దానికి అక్కడ పెట్టడానికి సహకారం అందించిన మిలిషియా సభ్యులందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈ బూబీ ట్రాప్స్ ను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నట్టు పైకి చెప్తున్న మావోయిస్టుల వ్యూహంతో హడలిపోతున్నట్టు కనిపిస్తోంది. కార్గిల్ యుద్ధం గురించి అతిపెద్ద రహస్యం బయటపడింది. యుద్ధం జరుగుతుండగా అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషర్రఫ్ స్వయంగా ఎల్ఓసి దాటి వచ్చారు. ఈ విషయం బయటపెట్టింది ఎవరో కాదు, పాకిస్తాన్కే చెందిన ఓ మాజీ సైనికాధికారి. దాదాపు 13 ఏళ్లుగా పాక్ ఈ రహస్యాన్ని దాచిపెడుతూ వస్తోంది. భారత సైనిక సామర్థ్యం చూసి పాకిస్తాన్ కళ్లలో నిప్పులు పోసుకుంది. 1974లో, ఆ తర్వాత 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలకు జవాబుగా పాకిస్తాన్ అణుబాంబుని తయారు చేసింది. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అనంతరం భారత్కి స్నేహహస్తం చాచింది. పాకిస్తాన్ ఆహ్వానం మేరకు వాఘా బోర్డర్ నుంచి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో పాటు ఓ శాంతి బృందం లాహోర్కి వెళ్ళింది. నోటితో నవ్వుతూని నొసటితో వికిరించే పాకిస్తాన్ అసలు స్వరూపం ఆ తర్వాత బయటపడింది. అదే కార్గిల్ యుద్ధం. కార్గిల్ యుద్ధంతో పాకిస్తాన్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. అయితే 13 ఏళ్ల తర్వాత ఈ యుద్ధం వెనుక అసలు గుట్టు ఏంటో పాకిస్తాన్ సైన్యం ద్వారా ఇప్పుడిప్పుడే వేడుతోంది. యుద్ధానికి సూత్రధారి ముషర్రఫ్ అయితే పాత్రధారి నవాజ్ షరీఫ్. ఈ సంగతి బయటపెట్టింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. పాక్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్గా పనిచేసి రిటైర్ అయిన షాహిద్ అజీజ్. అప్పుడు భారత్ మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతోంది. సరిగ్గా అదే టైంలో పాకిస్తాన్ సైన్యం కార్గిల్లోకి చొరబడింది. అప్పుడు
నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి కాగా జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఆర్మీ చీఫ్గా ఉన్నారు. అయితే అప్పట్లో కార్గిల్ యుద్ధం గురించి తనకు ముందుగా సమాచారం లేదని నవాజ్ షరీఫ్ అబద్ధమాడారు. కార్గిల్ యుద్ధం ముషర్రఫ్ కనుసన్నలోనే జరిగిన ఇది ఆ దేశ ప్రధానికి గూఢచార ఏజెన్సీ ఐఎస్ఐకి తెలియకుండా జరిగిందని చెప్పలేం. ఎందుకంటే యుద్ధం జరిగేది రెండు దేశాల మధ్య. కార్గిల్ యుద్ధంలోనూ అదే జరిగింది. కానీ ఈ యుద్ధానికి వ్యూహకర్తలు మాత్రం నలుగురే. ముషర్రఫ్తో పాటు మరో 3 జనరల్లది దీంట్లో కీలక పాత్ర. యుద్ధంలో ప్రత్యక్షంగా పాలు పంచుకొని వ్యూహరచన చేసింది G4 అయితే వారికి బయట నుంచి మద్దతిచ్చింది నవాజ్ షరీఫ్. భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ చిచ్చుపెట్టింది వీరిద్దరే. భారత్తో ఇంతకుముందు జరిగిన 3 యుద్ధాల్లోనూ ఓడిపోయామన్న కనీస ఆలోచన కూడా లేనివారు. ఆపరేషన్ మేఘదూత్ పాకిస్తాన్ చెరలో ఉన్న సియాచిన్ గ్లేసియర్ని విడిపించడం కోసం 1984లో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రమిది. ఈ ఆపరేషన్లో ఇండియా విజయం సాధించింది. దాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. దీనికోసమే పాకిస్తాన్ కార్గిల్ పోరుకి తెగబడిందంటారు. సియాచిన్ కనుక తమ వశమైతే కాశ్మీర్ని సులువుగా ఆక్రమించొచ్చన్నది పాకిస్తాన్ ఆలోచన. కార్గిల్ పోరుతో పాకిస్తాన్ అంతర్జాతీయంగా అభాసుపాలైంది. కార్గిల్ పోరు జరిగిన 13 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ సైన్యంలో కొందరు మాజీ అధికారులు ఈ విషయాన్ని బయటపెడుతున్నారు. జనరల్ జియా ఉల్ హక్, బేనజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ముగ్గురికి ఒకరంటే ఒకరికి పడదు. కానీ ఈ ముగ్గురు కూడా భారత్ మీద ఎంతలా విషం కక్కారంటే భారత్లోకి చొరబాట్లను రొటీన్గా మార్చేశారు. జనరల్ జియా ఉల్ హక్ ఆ తర్వాత బేనజీర్ భుట్టో హయాంలో జరిగిన కార్గిల్లోకి జరిగిన చొరబాట్లే రాను రాను మరింత ముదిరి నవాజ్ షరీఫ్ హయాంకొచ్చేసరికి యుద్ధంగా రూపుదాల్చాయి. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం రెండింటికి దీనిలో పాత్రుంది. ఎల్ఓసి వెంటుండే ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పబడిపోయినప్పుడు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఇరు దేశాల సైన్యాలు ఆయా ప్రాంతాల్ని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లడం తరచుగా జరిగేది. కానీ 1999 ఫిబ్రవరిలో అలా ఖాళీ చేసిన ప్రాంతాలకు తిరిగొచ్చినప్పుడు పాకిస్తాన్ సైన్యం కార్గిల్ వెంబడే ఉన్న భారత భూభాగంలోకి తమ సైనికుల్ని పంపడం ప్రారంభించింది. నార్థర్న్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన దళాలు భారత భూభాగంలో పాగా వేశాయి. వీరికి కాశ్మీర్ వేర్పాటువాదులు సహకారం అందించారు. మేలో భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలిసింది. అంటే చొరబాటు ప్రారంభమైన 3 నెలలకు గానీ ఇది గుర్తించలేకపోయారు. భారత భూభాగంలో పాగా వేసిన పాక్ దళాల్ని తరిమికొట్టడానికి భారత్ ఆపరేషన్ విజయ్ పేరుతో యుద్ధం మొదలుపెట్టింది. దీంతో మరోసారి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం మరోసారి రణభూమిగా మారింది. పాకిస్తాన్ వైపు నుంచి 1990ల నుంచే చొరబాట్లు ప్రారంభమయ్యాయి. కాశ్మీర్పై దురాక్రమణ చేయడానికి పాక్ పన్నిన కుట్రలో భాగమే ఇవన్నీ కూడా. కార్గిల్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఇది ముజాహిదీన్ల పనంటూ తప్పించుకో చూసింది. పాకిస్తాన్ భారత్పై ఎన్నిసార్లు కుతంత్రాలు పన్నినా అన్నిసార్లు ఓడిపోయింది. అయినా పాకిస్తాన్కి బుద్ధొచ్చిందని అనుకోలేదు. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. కానీ ముషర్రఫ్ మాత్రం తమ దేశంలో గెలిచారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాన్ని కూలదోసి దేశ పక్కాలు చేపట్టారు. నవాజ్ షరీఫ్ దేశం విడిచిపోవాల్సి వచ్చింది. తండ్రి జుల్ఫికర్ అలీ భుట్టోలా ప్రాణాలైతే కోల్పోలేదు. కానీ బేనజీర్ భుట్టో చాలా కాలం పాటు పాక్లో అడుగు పెట్టలేకపోయారు. చాలా కాలం ప్రవాస జీవితం గడిపారు.
పాకిస్తాన్ తమ అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బదులు భారత్ను వేలెత్తి చూపిస్తుంది. దేశం ఆకలితో అలమటిస్తున్న, నిరుద్యోగంతో రగిలిపోతున్న, ఉగ్రవాదంతో వణుకుతున్న ప్రజల దృష్టిని మరల్చడానికి కాశ్మీర్ అంశాన్ని అడ్డుపెట్టుకోవడం పాక్ పాలకులకు అలవాటే. భారత వ్యతిరేకతను రెచ్చగొట్టడం పరిపాటే. పర్వేజ్ ముషరఫ్ చేసింది కూడా ఇదే. కార్గిల్ యుద్ధానికి ముందు తర్వాత జరిగింది ఇదే. నిర్భయ మృతితో ఎగిసిపడ్డ జనాగ్రహం ఫలితమిచ్చింది. లైంగిక నేరాలకు చట్టాలను కఠినతరం చేసేందుకు యూపీఏ సర్కార్ సిద్ధమైంది. అరుదైన రేప్ కేసుల్లో నిందితులకు ఉరిశిక్ష వేసేందుకు ఆమోదముద్ర వేసింది. మహిళల వెంటపడి వేధించిన, యాసిడ్ దాడులకు పాల్పడిన ఇక కఠినాతి కఠినమైన శిక్షలు తప్పవు. మహిళలపై నేరాల విషయంలో క్రిమినల్ చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. మహిళల భద్రతపై జస్టిస్ వర్మ కమిటీ ఇచ్చిన పలు కీలక సిఫార్సులను ఆమోదిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది కేంద్రం. ఈ మేరకు క్రిమినల్ చట్టాలను కఠినతరం చేసేందుకు ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల్లో పలు సవరణలు చేయనున్నారు. ఆర్డినెన్స్ ను కేంద్రం రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆపై సవరణలు చేస్తారు. క్రిమినల్ చట్టాలు ఇక విమెన్ ఫ్రెండ్లీగా మారబోతున్నాయి. ప్రజల మనోభావాలకు అనుగుణంగా చట్టాలు చేయబోతున్నామని సర్కార్ తెలిపింది. మహిళలపై గతంలో జరిగిన నేరాలు ఇక ముందు జరగకూడదన్నదే తమ అభిమతమని చెప్పుకొచ్చింది సర్కార్. We have done so, and I believe it is in record time that such a law is being formulated. It is hoped that this would be a progressive. ఒరిజినల్ క్రిమినల్ లా అమెండ్మెంట్ ఆర్డినెన్స్ తో పాటు వర్మ కమిటీ సిఫార్సులు రెండింటిని కలిపి క్రిమినల్ చట్టాల సవరణల ఆర్డినెన్స్ చేయడం జరిగింది. ఆమోదముద్ర వేయాలని రాష్ట్రపతిని అభ్యర్థించాం. ఓ చారిత్రాత్మక చట్టం రూపొందించబడుతోంది. ఈ చట్టం వచ్చాక దేశ ప్రజలు, ప్రత్యేకించి మహిళలు తమను తాము సురక్షితంగా భావిస్తారు. Piece of legislation and will secure the dignity, the protection, the security of our mothers and sisters and womanhood. కేంద్రం ఆర్డినెన్స్ తో చట్టాల్లో అత్యాచారం స్థానంలో లైంగిక దాడి పదాన్ని ఉపయోగిస్తారు. మహిళలపై నేరాల విషయంలో శిక్షను పలు రకాలుగా విభజించారు. రేపిస్టులకు గరిష్టంగా 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. గ్యాంగ్ రేప్ కేసుల్లో జీవిత ఖైదు పడుతుంది. అత్యాచార బాధితురాలు జీవోత్సవంగా మారిన కేసుల్లో నిందితుడికి జీవిత ఖైదు పడనుంది. లైంగిక దాడికి పాల్పడి బాధితురాలి చావుకు కారణమైతే నిందితులకు ఉరిశిక్ష విధించే అవకాశముంది. యాసిడ్ దాడులకు పాల్పడిన వారికి కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా జీవిత ఖైదు వరకు విధించడానికి ఆస్కారం కలుగుతుంది. తాజా ఆర్డినెన్స్ తో ఇప్పటి వరకు నేరాలుగా పరిగణలోకి రాని పలు చర్యలను ఇకపై నేరంగా పరిగణిస్తారు. మహిళలను అనుసరించినా, వేధించినా, బట్టలు చించినా, వివస్త్రను చేసినా, మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న కఠిన శిక్ష తప్పదు. 6 నెలల్లోగా పార్లమెంటులో ఆర్డినెన్స్ ను ఆమోదింపజేయాల్సి ఉంటుంది కేంద్రం. బడ్జెట్ సమావేశాల్లోనే దీన్ని చట్టంగా తేవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది.